బాపట్ల జిల్లా రేపల్లె టీడీపీ అభ్యర్థిగా అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. రేపల్లె టీడీపీ ఆఫీసు నుంచి కృష్ణా టాకీస్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీ భవిష్యత్తు కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందని అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉమ్మడి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న నన్ను ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం ఆనందదాయకం. మరి ఈరోజు నామినేషన్ పత్రాన్ని ఆరో గారికి ఇవ్వటం, పెద్ద ఎత్తున జనసంద్రోహంతా కూడా వచ్చి నన్ను ఆశీర్వదించడం నిజంగా చాలా ఆనందదాయకం. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం పోరాడుతుంది సైకో కాబట్టి మనం ఈ రోజు నుంచి కూడా 19 రోజులు కూడా 19 రోజులు ఈ రాష్ట్రంలో ఈ అరాచకుడు పరిపాలిస్తాడు. దాని తర్వాత ఒక ప్రజా ప్రభుత్వం రాబోతుంది. ఏదైతే వ్యతిరేక ఓటు చెల్లిపోతుంది పవన్ కళ్యాణ్ గారు ముందు ఆలోచనతో ఈ కూటమి కీలకంగా పనిచేశారు. వారి యొక్క 2019లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎన్నికలుసుకునే పరిస్థితి మనం చూస్తాం. తప్పకుండా కష్టపడి ఆఖరి రోజు దాకా మనం ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోరి అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి